2014లో చంద్రబాబుకి, జగన్‌కి మధ్యన ఓట్ల తేడా కేవలం 1.5%. అయితే అక్కడ ఆ రోజున తర్వాతన 2019కి వచ్చేటికి ఇద్దరికీ మధ్యన ఓట్ల శాతం 10% తేడా. ఓ రకంగా చెప్పాలంటే టోటల్‌గా 2019 ఎన్నికల్లో 85 స్థానాల్లో 20,000కి పైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 85 స్థానాల్లో 20,000 ఓట్ల పైన మెజార్టీతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడు చంద్రబాబుకి అందుకే కావాలి. పవన్ కళ్యాణ్ తను తెచ్చుకున్నటువంటి తన ద్వారా తెచ్చుకునేటువంటి ఓట్లు, తన వలన యాడ్ అయ్యేటటువంటి ఓట్లు, భారతీయ జనతా పార్టీని కూడా పవన్ కళ్యాణ్ ఏదో రకంగా ఏ మాయైనా చేసి పట్టుకొస్తాడు. తద్వారా వచ్చే ఓట్ల ద్వారా ఈ 10% గ్యాప్ ఫిల్ అయ్యి పైన ఇంకొక 5% ప్రభుత్వ వ్యతిరేక ఓటు రావాలి అన్నటువంటి కాన్సెప్ట్. అంటే 6% క్రిందసారి పవన్ కళ్యాణ్కి వచ్చినాయి, 1% బీజేపీకి, అక్కడ 7%. సరే 6 వేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5% ఇటుకు వస్తే అప్పుడు ప్రభుత్వానికి 50లో 5 తగ్గి 45కి పడిపోతే ఇటు పక్కన 40 + 6 + 5 కలుపుకుంటే 51 తమకొచ్చి అవతలకి 45కి పడిపోతుంది అన్నటువంటిది ఇక్కడ తన ఆశ. అందుకోసమే పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు చంద్రబాబు.